Shanti, Sister Jayanti. And welcome to everyone. ఓం శాంతి జయంతి బెంజీ, Nothing much అందరికీ saying. స్వాగతం. You've come early. ఎక్కువగా నేనేం చెప్పాల్సింది లేదు. Sister Jayanti, నేను చాలా I was సంతోషంగా once ఉన్నాను. told by somebody that we ask you simple questions, but you give us profound answers. ఒకరు చెప్పారు, ఒకరు చెప్పిన జవాబు, Thank you, gentlemen. వాళ్ళు చెప్పిన భావాన్ని నేను చెప్పాలి మీ అందరికీ. మేము చాలా చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాము, కానీ మీరు దానికి ఎంతో చక్కటి జవాబు, పూర్తి జవాబు ఇస్తారు. ఓం శాంతి. రెండోసారి బాబా చెప్తున్నారు, బాబా సెకాష్ తోనే ఈ శరీరం మంచిగా పాలింపబడుతోంది అని లాస్ట్ టైం కూడా చెప్పారు. సమయము అందరికీ కూడా పంచాలని బాబాది 2 మాటలైనా కూడా అందరికీ చెప్తారు. బాబా చెప్పిన 2 మాటలు కూడా ఆత్మకి ప్రేమను చాలా నింపుతుంది. రథము సరిగ్గా లేదు, మనకెవరికి అసలు అర్థం కాలేదన్నమాట. ఇది చాలా సీరియస్ గా ఉన్నిందని. మరుసటి రోజు బాబా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, అయినా కూడా ఇంకా ఎవరికి అర్థం కాలేదు. ఇందులో అయితే బాబా చాలా శక్తిశాలి ప్రకంపనలను ఇస్తున్నారు, ఇషారాలు ఇచ్చారు. బ్రాహ్మణులు విదేశాల నుంచి చాలా విశేషమైనటువంటి పాలన లభించింది బాబా నుంచి. అవును, అన్ని ఆశీర్వాదాలు కూడా చాలా లభించింది. కొన్ని క్షణాల తర్వాత మనం ఇవన్నీ విషయాలు చక్కగా మనం మాట్లాడుకుందాం. అంటే నక్షత్రాల గురించి మాట్లాడారు, సితారాల గురించి, చీకటిలో వెలుగు నింపే వాళ్ళు, పరమాత్మ వెలుగుని వ్యాపింపు చేసేవాళ్ళు, అక్కడ జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు మరియు చాలా లక్కీ లవ్లీ సితారలు, వీళ్ళందరినీ కూడా బాబా చూస్తూ వచ్చారు. కొన్నిసార్లు జ్ఞాన సూర్యుడు అంటే శివ బాబా, అప్పుడప్పుడు బాబ్ దాదాని కూడా అర్థం వచ్చింది. ఎప్పుడైతే బాబా తనుగా చెప్పారో నేను జ్ఞానచంద్రుడు అని చెప్పారు, అంటే బ్రహ్మ బాబా, చంద్రమా అంటే తల్లి అని. తల్లి అంటే పెద్ద తల్లి, బ్రహ్మ బాబా విషయం అన్నమాట. ఒకరు లేకుండా ఇంకొకరు తన పాత్రను పోషించలేరు. దాని తర్వాత మమ్మ విషయం కూడా అన్నమాట. తల్లి అంటే మిగతా అంతా కూడా చాలా అమూల్యమైనటువంటి పిల్లలు. అందరూ కూడా నక్షత్రాలే, కానీ అందరికీ కూడా ఎవరి విశేషత వారికి ఉంది. ఎంత ఎఫర్ట్, శ్రమపడి తండ్రి దగ్గర నుంచి సహాయము, శక్తి తీసుకున్నారు. ఆ అనుభవాన్ని అందరికీ మీరు పంచుకుంటున్నారు. నేను కేవలము అది గుర్తు పెట్టుకొని కేవలం మీకు చెప్పాను అని అంటే మీకు అంత ప్రభావశాలిగా ఉండదు వినటంలో. కానీ నేను సొంతంగా ఏదన్నా కానీ తండ్రి దగ్గర నుంచి తీసుకున్నాను అంటే నా అనుభవం ఆధారంగా నేను మీకు అది పంచుకుంటే అది తప్పకుండా ప్రతి విషయంలో అయినా చిన్నగా అయినా దాని ప్రభావం అనేది మీకు ఉంటుంది, దాని లాభం అనేది మీకు ఉంటుంది. బాబా అన్నారు, లక్కీ లవ్లీతో పాటు చాలా దగ్గరగా ఉండేటువంటి నక్షత్రాలు, కొంతమంది సఫలత యొక్క సితారాలు, వాటిలో కూడా సఫలత యొక్క సితారాలు గురించి వారికి పెద్ద శ్రమ పడాల్సిన పని లేదు, బాహ్య పరంగా కష్టపడాల్సిన పని లేదు. వారి తల్లి బాప్దాదాకి దగ్గరగా ఉండడం వలన వారి సఫలత అనేది జన్మసిద్ధ అధికారంగా ఉంది. కాబట్టి వారి నిశ్చయము మరియు నశ యొక్క ఆధారంగా వారు ఇంకా ఎవరిని కూడా పట్టించుకోకుండా అలా ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు.
ఇక శ్రమ కూడా నంబర్ వారీగా పడతారు అందరూ కూడా. అందుకే వాళ్ళ యొక్క శ్రమ ఆధారంగా వారు తండ్రికి ఎంత దగ్గరగా ఉన్నారో నిర్ణయింపబడుతుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎటువంటి కష్టము లేకోకుండా, ఎటువంటి స్ట్రగుల్ లేకోకుండా ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు అంటే తండ్రికి బాగా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు. మీరు చాలా మురళీలు వింటూ వచ్చారు. బాబా ఎప్పుడూ కూడా అప్రిషియేట్ చేస్తారు అన్నమాట ఈ యొక్క సత్యము. మీరు అసలుకి ఉన్నతమైనటువంటి స్మృతిలో ఉండండి. అన్నీ కూడా మంచిగా చక్కగా అయిపోతాయి. అప్పుడప్పుడు కొన్ని మంచిగా చక్కగా సునాయాసంగా అయిపోతుంది సులువుగా, కానీ అప్పుడప్పుడు చాలా కష్టంగా అయిపోతుంది. దానికి కారణం ఏంటి? మీ స్మృతి ఎప్పుడైతే దిగజారిపోయినప్పుడు, మీరు ఎప్పుడైతే సమానంలో లేనప్పుడు ఇంకా ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ఆత్మలో చాలా ఉన్నతమైన కాన్షియస్నెస్, ఉన్నతమైన స్మృతి, వాళ్ళు ఎగురుతూనే ఉంటారు. ఎటువంటి శ్రమ లేకోకుండా వాళ్ళు ఎంతో తేలిగ్గా అన్ని పనులు చేస్తూ ఉంటారు. బాబా ఎప్పుడు కూడా చాలా లైట్ గా, ఈజీగా ఉండేటువంటి పిల్లల్ని చూడదలుచుకుంటారు. ఈ యొక్క నక్షత్రాల యొక్క వెలుగు కూడా చాలా వేరుగా ఉన్నాయి. అంటే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్ర సమూహాలను చూస్తూ బాబా చెప్తున్నారు, ఏ విధంగా అయితే ఈ స్థూలమైనటువంటి ఆకాశంలో కొన్ని నక్షత్రాలు సమూహము చాలా వెలుగు ఎక్కువగా ఉంటుందో, కొంతమంది ఈ సమూహములో ఎక్కువ వెలుగు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది అంత ఎక్కువ లేకుండా తక్కువగా, కొంతమంది కొంతమంది వెలుగుతూ ఉంటుంది కానీ వాళ్ళు తోకచుక్కలాగా అలా అలా వాలిపోతూ ఉండేటువంటి వాళ్ళు, పడిపోతూ ఉండేటువంటి. కొన్ని కొన్ని నక్షత్రాలకి చాలా పొడవాటి తోకలు ఉంటాయి. ఆధ్యాత్మిక రీతిలో కొంతమంది చాలా ఎంతో వెలుగుతూ ఉంటారు. ఏదో ఒకటి జరగడం మూలాన వాళ్ళు మధ్యలోనే క్రాష్ అయిపోతారు. అందుకే ఆ నక్షత్రాలు కిందికి పడిపోతూ ఉంటాయి. కానీ ఏదైతే తోకతో ఉన్నటువంటి నక్షత్రాలు, తోక చుక్కలు అంటారు, వీళ్ళకి చాలా ప్రశ్నలు అనేటివి ఉంటాయి. వాళ్ళు 2 రకాల ప్రశ్నలు ఉంటాయి అన్నమాట వారికి. ఒకటి, ఏమి, ఎందుకు అని అడుగుతూ ఉంటారు. అంటే ఉత్సుకతో బాబా యొక్క మాటల యొక్క అర్థం ఏంటి, బాబా చెప్పే విధానికి ఏమర్థం ఉంది అని చెప్పి అడగడానికి, తెలుసుకోవడానికి వాళ్ళు అడుగుతారు. అది వేరే విషయం, మంచిదే. కానీ అటువంటి క్లారిఫికేషన్ వల్ల వాళ్ళు అర్థం చేసుకుని మంచి రీతిలో వాళ్ళు వెళ్తారు. కానీ ఇంకొక రకమైనటువంటి తారలు ఎలా ఉంటారంటే, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా జరగకుండా ఉండవలసింది, ఎందుకు అలా జరిగింది, అసలు ఇలా జరిగితే బాగుండేదేమో, అంత బాగానే ఉంది కానీ అనేటువంటి వాళ్ళు అన్నమాట. ఈ ప్రశ్నలు రెండో వారు ఏ విధంగా అయితే పెరుగుతూ పోతూ ఉంటుందో, వారు రియలైజ్ అవుతారన్నమాట. నేను డ్రామాని స్వీకరించడం నేర్చుకోవాలి ఏదేమైనా కానీ. కానీ ఎందుకు ఇలా జరిగింది, ఏమి, అని అనడం కన్నా అన్ని ప్రశ్నలు, ఆ ప్రశ్నలన్నీ చాలా సమయం తీసుకుంటుంది, శ్రమ తీసుకుంటుంది, శక్తి పోతుంది. కానీ ఆ ప్రశ్నలు మనం ఇంకొకరిని అడగడానికి తీసుకెళ్తే మాత్రం ఇంకా వాళ్ళ యొక్క ప్రశ్నలు కూడా చాలా మందిని అడుగుతూనే ఉంటారన్నమాట చుట్టుపక్కల. మీకే తెలుసా ఇది ఏంటో, అసలు ఇది ఎలా ఎందుకు అనుకుంటున్నారు అని 10 మందిని అడగడం వల్ల అందరి సమయం కూడా వృధా అయిపోతుంది. ఏమి, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేటువంటి ప్రశ్నలు లోపల స్వయం యొక్క పతనం కూడా జరుగుతుంది దీనివల్ల అని ఇతరులలో కూడా ఆ సంశయాన్ని వాళ్ళు మొదలు పెడతారు. ఇంకా ఆ యొక్క డౌట్ అనే సంశయం అనేది రాయకపోయినా కూడా ఇది తప్పకుండా ఎనర్జీ, శక్తి, సమయము అంతా కూడా వృధా. ఇది నిజమైనటువంటి చాలా సీరియస్ డిస్ట్రాక్షన్ అన్నమాట. అందుకే బాబా చూసిన వెంటనే ఈ తోక చుక్కల్ని వాళ్ళ భవిష్యత్తు కూడా సమయము అనేది మంచిగా
ఉపయోగించకపోయినప్పుడు అండ్ చాలా బరువును మోసుకుంటూ వెళ్తే మాత్రము ఇతరులను కూడా భారంగా వారి విషయాలను మోసుకుంటూ వెళ్ళి ఉంటే మాత్రం వాళ్ళకి చాలా భారంగా ఉంటుంది. అందుకే నేను స్వయాన్ని చెక్ చేసుకోవాలి. నేను ఏ తల్లికి, తండ్రికి ఎంత దగ్గరగా ఉన్నాను? నేనేం చెయ్యాలి? ఇక ముందు నేనేం చెయ్యాలి ఈ విషయంలో? నేను ఎంత దగ్గరగా ఉంటే అంత ఎక్కువగా నేను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఇతరులకు సేవ చేయగలుగుతాను. లోపల అనంతమైనటువంటి శక్తి కూడా పెరుగుతుంది. నా మనసులో నాకు శక్తి దగ్గరగా ఉంటే మానసిక శక్తి పెరిగి ఇతరుల యొక్క మనసును పరివర్తన చేసే శక్తి కూడా నాకు వస్తుంది. కొంతమందికి ఇతరుల హృదయము మరియు మనసును కూడా మార్చే శక్తి అనేది ఉంటుంది. మీరు స్వార్థంతో ఇవన్నీ చెయ్యట్లేదు దగ్గరగా ఉండటం అంటే. ఎందుకంటే లౌకికంలో ఇతరుల మనసులను ప్రభావం చెయ్యటానికి వాళ్ళకి అసలుకి అతీతమైనటువంటి మోటివ్ అనేది ఉండదు. వాళ్ళకి స్వార్థంగా వాళ్ళు చేస్తారు. మీ యొక్క పవిత్రమైనటువంటి సంకల్పాలు మరియు ఉన్నతమైనటువంటి స్మృతి ఇతరుల మనసులను కూడా పరివర్తన చేయగలుగుతుంది. ఎప్పుడు కూడా ఇదే విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు కేవలం ఒక లక్కీ లవ్లీ స్టార్ కాదు. ఎందుకంటే లక్షల కోట్ల మంది ఇలా ఉన్నారు. కానీ నేను ఎవరంటే సఫలత యొక్క సితారాని. సఫలత అనేది నా జన్మసిద్ధ అధికారం. ఈ శక్తి బాబా దగ్గర నుంచి వచ్చేది. ఇదంతా కూడా చాలా మంచి రీతిలో పనిచేస్తుంది. అంత మంచిగా అవుతుంది. ఇది డ్రామా అనేది ఎలా ఉంటుంది? నాకు ఎటువంటి ప్రశ్నలు అడగాల్సిన పని లేదు. ఎందుకు ఏమి అని చెప్పి. కానీ నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అప్రిషియేట్ చేయాలి ఈ యొక్క ప్రశ్నల యొక్క ప్రాముఖ్యతను? ఏ విధంగా అది అర్థం చేసుకోగలను, లోతులో అర్థవంతంగా దాన్ని నేను చూడగలుగుతాను అనే వాటి విషయం వల్లనే ప్రశ్నలు చేయాలి. అంటే ఈ ప్రశ్నలు అనేటివి ఈ అనేక లోపల ఉన్న ప్రశ్నలను సమాధానపరిచి ఇతరులకు కూడా సమాధానాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఇంకా బాబా చాలా అందమైనటువంటి మీటింగ్స్ గురించి మాట్లాడారు. గ్లోబల్ కార్పొరేషన్ గురించి మాట్లాడారు. ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా పెద్దగా ఉండేది. అంతర్జాతీయ స్థాయిలో మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ అనేటువంటి ప్రాజెక్ట్ చేయబడింది. అది బేసికల్లీ UN యాక్చువల్ గా చేయమని చెప్పారు మనకి. ఆ సెకండ్ ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది. పీస్ మెసెంజర్ అనేటువంటి బహుమతిని కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి టైటిల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనము శాంతి యొక్క సందేశాన్ని ఇవ్వడానికి ఆ ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి బాబా అన్నారు ద ఫన్ గేమ్స్ ఆ యొక్క క్రియేటివ్ మీరు చాలా గంటలు ఇంకా ఆ విధంగా ఏమంటారు డిస్కషన్స్ లోనే మీరు సమయం వెచ్చించడము. అమెరికా, ఆఫ్రికా ఆఫ్రికా వాళ్ళందరూ, యూరోప్ వాళ్ళందరూ మరియు ఆస్ట్రేలియా పెసిఫిక్ రీజన్ గ్లోబల్ కార్పొరేషన్ స్టార్ట్ అయిన వెంటనే రష్యా కూడా దీంట్లో జాయిన్ అయింది. వాళ్ళందరూ కూడా మిలియన్ మినిట్స్ లో భాగస్వామ్యం తీసుకున్నారు. గవర్నమెంట్ బాడీస్ పార్టిసిపేట్ చేశారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ గా కూడా జరుపుకోవడం జరిగింది. కానీ అక్కడ ఒక సెంటర్, ఒక బ్రాహ్మణ్ ఎవ్వరూ లేరన్నమాట. తరువాత వాళ్ళందరూ తయారయ్యారు. కానీ ఈ రకరకాల సంస్కృతులందరూ కూడా సంస్కృతుల దగ్గరికి వచ్చి ఈ సమయంలో గ్లోబల్ కోఆపరేషన్ చేయడం అనేది అప్పుడు భారతదేశము అందులో చేరడం అనేది ఇక మొత్తము దాని యొక్క సంఖ్య కూడా పెరగడం. భారతదేశంలో అనేక మంది సంఖ్యలో ఇందులో ఇది ముందుగానే చేస్తూ ఉన్నారు. వీరు చేరడంతో సంఖ్య కూడా పెరిగింది.
అందుకే బాబా చాలా సంతోషంగా ఈ విషయాలన్నిటిని మాట్లాడుతూ మీరు చేసినటువంటి అన్ని ప్లాన్స్ అన్ని కూడా ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయి. అన్ని కూడా కార్యరూపము దాలుస్తుంది. అందుకే బాబా మరి అన్నారనమాట, ఏ విధంగా అయితే మీకు బ్యాలెన్స్ ఉన్నట్లయితే, అంటే సమతుల్యత, ఆలోచించడము, ప్లానింగ్ ఇంటలెక్ట్ ఉండటము, అటువంటి పిల్లలను బాబా ప్రేమిస్తారు కూడా. వారు అటువంటి ప్లానింగ్ బుద్ధిని వారు సేవలో ఉపయోగిస్తారు. ఒకవైపు బాబా మంచిగా అప్రిషియేట్ చేస్తూ, ఒకవైపు మరియు ప్లెయిన్ యోగా అంటే సమతుల్యమైనటువంటి యోగాన్ని కూడా అనుభవం చెయ్యాలి. అంటే మీ యోగంలో ఎటువంటి ఆలోచనలు, ప్లాన్లు, ప్రాజెక్టులు ఇటువంటివన్నీ కూడా మధ్యలో మీకు ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనమాట. ఈ యొక్క బ్యాలెన్స్ ని ప్లానింగ్ చేయటము మరియు బాబాతో కనెక్షన్ పెట్టుకోవటము మరియు బాబా మీ యొక్క స్టేజ్ మీ యొక్క స్టేజ్ అనేది చాలా ముఖ్యము. అప్పుడే మీకు అనేక ఆశీర్వాదాలు లభిస్తుంది. You're accumulating blessings, and these blessings మీరు అనేక ఆశీర్వాదాలను జమ చేసుకుంటారు. ఆఖరు వరకు కూడా ఉంటుంది. మీ సేవలో మీ యొక్క పాత్ర అనేది చాలా అమోఘమైనది, అమూల్యమైనది. బండారి కాన్స్టెంట్ గా సదా అది పెరుగుతూ ఉంటుంది, నిండుతూ ఉంటుంది, తెరుచుకొని ఉంటుంది. బాబా బండారి అంటే కిచెన్ అని లెక్క అనమాట. మధుబన్ లో కిచెన్ చూడండి. ద ఫస్ట్ మొట్టమొదటి అగ్ని ఎప్పుడు వాళ్ళు మొదలెడతారు? ఆ పొయ్యి ముట్టించడం అనేది 2:30కి ఉదయం. అంటే 3:30 కల్లా అందరూ వచ్చి వాళ్ళు చాయ్ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు. వాళ్ళు మళ్ళీ అమృత వేళకి వెళ్తారు. ఏ విధంగా మధుబనము ఉదయాన్నే తెరుచుకుంటుందో తప్పకుండా 11:30 వరకు అది నడుస్తూనే ఉంటుంది. ఒక్కసారి పోయి అంటిస్తే అది అలాగా జరుగుతూనే ఉంటుంది దాని పని రాత్రి వరకు. బండారా అనేది అనంతంగా సదాకాలికంగా తన సేవను చేస్తూ ఉంటుంది. అనేక ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి బ్లెస్సింగ్ ఏంటంటే బాబా సేవలను అనేక రకాలుగా చెప్తారన్నమాట. మనసుతో సేవ, మాటలతో సేవ, కర్మలతో సేవ. మీ యొక్క శక్తిశాలి సంకల్పాల ద్వారా సకాష్ యొక్క కిరణాలను నలువైపులా మీరు వెదజల్లాలి. మీ లోపల ఉన్నటువంటి అనుభవము చేయొచ్చు. పవిత్రమైన సంకల్పాలు, బాబా యొక్క జ్ఞానము అనేది మనకు ఎంత చక్కగా సహాయం చేస్తుంది. మనకు మాటలతో కూడా భాషణ చేస్తూ మంచిగా సేవ చేస్తారు. మీరు ఒక సరి అయినటువంటి స్పృహలో మీరు సేవ చేస్తే అది అత్యున్నతమైనటువంటి సేవ. ఎందుకంటే ఆత్మలకు ఆ యొక్క ఫలాలు, ఆ అనుభవం యొక్క ఫలాలను ఇచ్చినట్టు బాబా అన్నారు. కర్మణ సేవ గురించి కూడా మాట్లాడారు. అంటే సేవ, శరీరము ఆధారంగా సేవ. బాబా ఎప్పుడైతే అది చాలా ఉన్నతమైనటువంటి సేవ యొక్క రీతి, సేవ యొక్క రూపము అన్నారన్నమాట. ఒకటేమో విజిబుల్ ఫ్రూట్, కనిపించేటువంటి ఫలము, కనిపించేటువంటి రిటర్న్ మీకు లభించేది. 1000, 100, 1000, 1,00,000 ఎంత అందరూ కూడా తప్పకుండా అంతమందిని మీరు సేవ చేశారు కాబట్టి మీకు అందరికీ కూడా అప్రిసియేషన్. ఒక వ్యక్తి 1000 మందికి మాట్లాడుతూ ఉన్నారు. కర్మయోగ చేసేటువంటి వాళ్ళు వెంటనే అప్రిషియేట్ చేస్తారన్నమాట. తొందరగా చిన్న పరివారమైన పెద్ద మధువన పరివారమైనా కూడా వాళ్ళందరూ కూడా ఎంత మంచి ఆశీర్వాదాలను అనుభవం చేస్తారంటే కొంతమంది ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆఫ్ హార్డ్ వర్క్. బాబా ఎప్పుడు అసలు ఏమాత్రము స్వయాన్ని తక్కువగా వాళ్ళు అనరన్నమాట.
మీరు చేసేది చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలానే చేస్తూ ఉండండి, ముందుకు వెళ్తూ ఉండండి అని చెప్పేసి బాబా అక్నాలెడ్జ్ చేస్తారు, రికగ్నైజ్ చేస్తారు. అబ్సల్యూట్లీ ప్రతి విషయము పరివారంలోని ప్రతి ఒక్కరిని కూడా అప్రిషియేట్ చేస్తారు. కర్మయోగంలో ఎక్కువగా వ్యస్తంగా ఉండేటువంటి వాళ్ళని బాబా ఎంత ప్రేమను వారిపైన కురిపిస్తూ ఉంటారు. ఇవన్నీ కొన్ని మురళిలోని కొన్ని చిన్న ఒక పేజ్ మురళిలో ఉన్నింది. ఇంకా చిన్న చిన్న గ్లోబల్ కార్పొరేషన్ మీద కూడా బాబా మాట్లాడారు. గ్లోబల్ కార్పొరేషన్ యొక్క సఫలత గురించి మాట్లాడారు. తన యొక్క స్పెషల్ విశేషమైనటువంటి ధ్యానం బాబా ఇచ్చారు. మధుబన్ లో అన్ని కూడా లగాతారిగా జరుగుతూనే ఉంది. ప్రతి అడుగులో మధుబన్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. బాబా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందుకే అందరి యొక్క ఆశీర్వాదాలు అనేటివి లభించింది. దాదీల యొక్క చాలా దగ్గరగా ఆ యాత్రలో అంతా కూడా ధ్యానం ఉంచి మనతో దాదీలందరూ కలిసి ఉన్నారు. అది కూడా చాలా విశేషమైనది. ఎంతో బాబాని పర్సనల్ గా కలిసినటువంటి అనుభవము, ఆ యొక్క స్మృతులు చాలా చాలా అమూల్యమైనది. A part of those fortunate souls who did have that opportunity. Om Shanti. Om Shanti. Thank you, gentlemen. So actually, this is one question in the chat. Gentlemen, chat లో ఒక క్వశ్చన్ వచ్చింది. మీరు ఈ విషయాన్ని కొద్దిగా అర్థం చేయించండి. గ్లోబల్ కార్పొరేషన్ హౌస్ ప్రాజెక్ట్ గురించి అసలు ఇందులో ఏముంది? Okay. At the end of December 85, we knew that the UN had designated the next year, 1986, as the International Year. 1986 సంవత్సరము అంతర్జాతీయ శాంతి సంవత్సరముగా అనుకోవడం జరిగింది. దీంట్లో ఈ ప్రాజెక్ట్ జరపడం జరిగింది. డిసెంబర్ ఆఖరులో ఆస్ట్రేలియా నుంచి బ్రాహ్మణుల యొక్క గ్రూప్ వారు బండి నడుపుకుంటూ బీచ్ వైపుకి వచ్చారు. అది సమ్మర్ టైం. ఒకరు సడన్ గా చెప్పారు, 1,000,000 minutes of peace. అది చాలా ఇలాగా క్యాచీ ఫ్రేజ్ గా అయింది. అయితే చాలి ఆర్సి ఆఫీస్, రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీస్ కి రాశారనమాట. అప్పుడు అంతవరకు ఆ రీజనల్ ఆఫీసెస్, యుఎన్ ఆఫీస్, లండన్, ఇవన్నీ కూడా అప్పటి వరకు అంత ఎక్కువ లేదు. కానీ ఆ మెసేజ్ పంపించడంతో ఒక అన్నయ్యకి ఇటువంటి సంకల్పం వచ్చింది. 1,000,000 minutes of peace అనేటువంటి దాని మీద మనం సేవ చేయాలి. అది ఎలా నడుస్తుంది, ఇది ఎటువంటి ప్రాజెక్ట్ గా అవ్వగలదు అని నవ్వుతూ అతను, మేము ఎప్పుడు ఆలోచించలేదు దీని గురించి, కానీ ఇప్పుడు మీకేమనిపిస్తుంది అని చెప్పి రాయడంతో బాబా ఆఫీస్ UN లో కూడా ఉండేది. అందరూ ఎవరు అటెన్షన్ ఇవ్వలేదు, అందరూ బిజీగా ఉన్నారనమాట. అందరిని అడిగాము కానీ ఎవరు అటెన్షన్ ఇవ్వలేదు. కానీ లండన్ లో ఒక చిన్న గ్రూప్ ఉంది. ఆ యొక్క సంకల్పం పైన మేము పనిచేసాము. ఒక సంవత్సరం ముందు మేమందరము ఇథియోపియాలో చాలా ఫెమైన్ ఉండేది. ఒక బ్యాండ్ ఉండేది అన్నమాట, మ్యూజికల్ బ్యాండ్. వాళ్ళు ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఈ యొక్క సంగీతాన్ని పాడుతూ వాళ్ళు ధనాన్ని సంగ్రహం చేసి వాళ్ళు ఇథియోపియాకి ఇచ్చేవాళ్ళు దానం. సో మనుషులందరికీ ఏదో ఒకటి ఇవ్వాలని ఉంది, వాళ్ళు ఇవ్వాలని. భాగ్యం అనుకోండి, భగవంతుడు అనుకోండి, ప్రకృతి అనుకోండి, ఏ విధంగా అందరినీ కూడా మనము ఈ సంగ్రహం చెయ్యాలి, దగ్గరికి తీసుకురావాలి. ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో అందరూ కూడా ధనము ఇవ్వాలి అని చెప్పి దానం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటారు, ధనాన్ని సేకరించాలనుకుంటారు. కానీ బాబా యొక్క విషయం వేరు కదా. ఇక్కడ ధనం విషయం కాదు.
మరి దాదులు మాతో పాటు ఉన్నారు. ఈ సంకల్పం అనేది వచ్చిందనమాట. మనుషులందరూ కూడా ఒక్క నిమిషము శాంతిని దానం చెయ్యాలి అని ఒక సంకల్పానికి మేము వచ్చాం. పాశ్చాత్య దేశాలలో భగవంతుడు అనేది అంత పెద్ద సంగతి, అంత పెద్ద విషయం కాదు అసలు. కాబట్టి కొన్ని దేశాలు యోగం చేసేవాళ్ళు, కొన్ని దేశాలు అది కూడా చేసేవాళ్ళు కాదనమాట. భగవంతుడిలో కొంతమందికి విశ్వాసం ఉండేది, కొంతమందికి విశ్వాసం కూడా ఉండేది కాదు. అందుకే మినిట్స్ ఆఫ్ పీస్ అంటే ప్రేయర్ ద్వారా కానీ, మెడిటేషన్ కానీ, పాజిటివ్ థాట్స్ వలన కానీ మేమందరం కూడా ఈ 3 మేము ఇవ్వడం మొదలెట్టామన్నమాట. బిలియన్ ప్లస్ మినిట్స్ ప్రాజెక్ట్ గా తయారయ్యింది. 88 దేశాలకు ఇది పాకింది, సాగింది, అందరికి చేరుకుంది. సెంటర్స్ అప్పటికి 60 ఉండేది, అప్పటికి అది 88 కంట్రీస్ కి మారింది. చాలా మా డిస్కషన్స్ ఇందులో ఆ నెల ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ మరియు యుఎన్ డే ఆఫ్ పీస్, ఆ సమయాన్ని మేము ఉపయోగించుకున్నాము. ఆ సమయంలోనే అందరూ కూడా మనుషులు మినిట్స్ ఆఫ్ శాంతిని ఇవ్వటం, పార్లమెంట్ కూడా మినిట్స్ ఆఫ్ పీస్ ఇచ్చింది. ముఖ్యంగా అప్పట్లో ఉన్నటువంటి 3 రాజ్యాంగ పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా శాంతిని ఇవ్వటం, అది చాలా పెద్ద నంబర్ లో మేము కలెక్ట్ చేసామన్నమాట. భారతదేశం అప్పట్లో పార్టిసిపేట్ చేయలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కానీ మనుషుల యొక్క సంకల్పాన్ని, వారి యొక్క స్మృతిని మేము ఆకర్షించగలిగాము ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా. మేము చాలా అలసిపోయాం ఆ ప్రాజెక్ట్ అయ్యేంత లోపల గ్రాండ్ ఓపెనింగ్, గ్రాండ్ ఫైనల్ లండన్ లో హౌస్ ఆఫ్ పార్లమెంట్ లో ఇది ఎంత జరిగింది. హౌస్ ఆఫ్ జాన్స్ కెథీడ్రల్, క్యానన్ క్యాసన్ చాలా దగ్గరికి రావడం జరిగింది. ఆ సమయంలోనే ఆ అన్నయ్య చాలా అద్భుతమైనటువంటి పాత్రను పోషించారు. అది చాలా మంచి విషయం జరిగింది అప్పుడు. కానీ మేమందరము కూడా శారీరకంగా చాలా అలసిపోయాము. ఆ విషయంలో ఎక్స్క్లూజివ్ సెయింట్ జాన్స్ వుడ్ అనేటువంటి స్థానంలో మంచి, మీకు ఎంత సమయం కావాలంటే అంత సమయం మీరు ఈ ఫ్లాట్ ని యూజ్ చేసుకోండి అని చెప్పడంతో మేము అదొక ఆఫీస్ లాగా ఉపయోగించుకోవడం జరిగింది. అప్పుడు బాబాకి 7 పీస్ మెసెంజర్ అవార్డులు వచ్చాయి. అది ప్రకాష్ మణి గారు న్యూయార్క్ వచ్చి కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరియు 6 దేశాలు కూడా, బ్రెజిల్, ట్రినిడాడ్ మరియు యూకే, మారిషియస్, కోస్టరీకా, ఆస్ట్రేలియా, ఈ విధంగా రకరకాల దేశాలలో ఇండివిజువల్ పీస్ మెసెంజర్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట మనకి. దాని వెనుక జేమ్స్ జోనా, ఎవరైతే అసిస్టెంట్ సెక్యూరిటీ జనరల్ గా ఉన్నారో, అప్పట్లో బాధ్యతగా ఈ విషయంలో బాధ్యత తీసుకున్నటువంటి వారు మరుసటి సంవత్సరము ఇక్కడ రావడం జరిగింది. మేము అతన్ని తీసుకెళ్ళాం. 3 దాదులు కూడా ఉన్నారు, సిస్టర్ గాయత్రి ఉన్నారు, నేను కూడా ఉన్నాను, మోహిని బేన్, డాక్టర్ నిర్మలా బేన్ కూడా ఉన్నారు. అది మంచి, ఆ రూమ్ లో దాదీజీ, పాండవ్ భవన్ లో దాదీజీ మీటింగ్ హాల్ లో చాలా మంచి గ్యాదరింగ్ ఉండేది. దాదీలకి ఏం చెప్పారంటే, యుఎన్ నన్ను అడిగింది బ్రహ్మకుమారీస్ హోస్ట్ చేస్తారా. దాది నన్ను చూసారనమాట. బ్రహ్మకుమారీస్ హోస్ట్ చేయగలరా పీస్ మెసేజ్ ప్రాజెక్ట్ ని అని అడిగారు నన్ను. మీరేమంటారు అంటే, దాది నన్ను చూశారు, నేను దాదిని చూస్తున్నాను, మధ్యలో ఏం జరుగుతుందో జేమ్స్ అన్ని కూడా గమనిస్తున్నారు. అక్కడ మేము ఒక నిమిషం ఆగి
ఇది 1987లో అన్నమాట. ఆ సంవత్సరంలో మురళిలో వేరే మురళిలో గ్లోబల్ కార్పొరేషన్ ఫర్ బెటర్ వరల్డ్ సుఖమయ సంసార్ అని హిందీలో చెప్పడం జరిగింది. సర్వకే సహయోగ్ సే సుఖమయ సంసార్, అందరి సహయోగముతో సుఖమయ సంసారము అని కొద్దిగా వేరుగా కానీ ఈ విధంగా ఈ పదాలను కూర్చి ఈ ఒక అంశంగా తయారు చేయడం జరిగింది. బాబా డైరెక్షన్ ఇచ్చారన్నమాట. అప్పుడు కూడా ప్రతి సమయము విషయాలు కొద్దిగా సమస్యగా మారుతున్నది పరిష్కరిస్తూ రావడం జరిగింది. లండన్ లోకి వచ్చేసిన తర్వాత తిరిగి బాబా అన్నారనమాట, దే షుడ్ బి సమ్ టైప్ ఆఫ్ బ్యాంక్, ఒక బ్యాంక్ ఒకటి ఉండాలి మీరు బ్యాంక్ లో వేసే విధంగా. వెంటనే అందరూ అన్నారనమాట, బ్యాంక్ అనేది ఎవరికి ఇష్టం లేదు అని. దాది గుల్జార్ వెంటనే కాల్ చేసి, లేదు ఈ బాబా చెప్పే విషయము. అప్పుడు మేము ఒక ఐడియా తీసుకొని వచ్చాము. ఏ విధమైనటువంటి సహయోగాన్ని ప్రజల నుంచి మనం కోరుకుంటున్నాము. ఒకవేళ మనము మనుషులందరూ ఒక రకంగా ఆలోచిస్తే వారి దృష్టి మంచి ప్రపంచానికి, బెటర్ వరల్డ్ కోసము ఎలా ఆలోచించాలి, ఏం ఆలోచిస్తున్నారు, మరియు మంచి సంబంధాల కోసం. మూడవది, వాళ్ళు ఏ విధంగా స్వయాన్ని చూడదలుచుకున్నారు అటువంటి ప్రపంచంలో అనేది 3 ప్రశ్నలు. ఆ 3 ప్రశ్నలు తయారు చేసి అందరికీ చెప్పడం జరిగింది. వారు వారి యొక్క సమాధానాలను పంచుకోవడం, ఆ యొక్క సమాధానాలన్నీ కూడా ఈ బ్యాంక్ ఆఫ్ గ్లోబల్ కార్పొరేషన్ లో చేర్చడానికి మీరు ఆలోచిస్తారు. దీని విషయంలో కూడా చాలా డిస్కషన్స్, అనేక రకాల సమావేశాలు జరిగాయి దీని మీద. అందుకే బాబా అన్నారన్నమాట, మీరు 1 గంట యోగం చెయ్యండి, మిగతా అన్ని కూడా సమాధానం అవుతుంది, పరిష్కరించబడతాయి అని చెప్పారు. అది నిజంగా కూడా ఎంతో మాకు సహాయం చేసింది. ఒకటి స్వర్ణ రూల్ ఏంటంటే, మనం కేవలం పాజిటివ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. అంటే నా దృష్టి ఏంటి, యుద్ధము లేని, యుద్ధము లేనటువంటి ప్రపంచం గురించి నా దృష్టి ఏంటి అనేది కూడా నెగటివ్ అన్నమాట. అంటే శాంతియుతమైనటువంటి శాంతియుతమైన ప్రపంచానికి వాళ్ళ పట్ల నా దృష్టికోణం ఏంటి, ఇది పాజిటివ్ అన్నమాట. 20 నిమిషాలు కూడా చాలా ఎక్కువ దాన్ని అర్థం చేసుకోవడం, అసలు ఒక పాజిటివ్ విజన్ ఇవ్వటము యొక్క ప్రాముఖ్యత ఏంటి. నెగటివ్ విజన్ అంటే నకారాత్మక దృష్టికోణాన్ని ఇవ్వటం కన్నా ఒక సకారాత్మక దృష్టికోణాన్ని ఇవ్వటం యొక్క తేడా ఏంటి. నకారాత్మక సంభాషణ పదాలని అసలు ఉపయోగించుకోకుండా వారు సమాధానం ఇవ్వాలి. అందులో ఒక ప్రశ్న కూడా వచ్చింది, ఈ రోజు మీరు ఏం చేయగలరు ఒక మంచి ప్రపంచాన్ని సృష్టించడానికి. అంటే పరివారాలు మాట్లాడారు, ఒక ఫ్యామిలీ హ్యాపీ వరల్డ్, అంటే హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ హ్యాపీ ప్రపంచాన్ని సృష్టించగలరు. మరి ఏం యాక్షన్ తీసుకోగలరు సంతోషంగా ఉండడానికి. వాళ్ళు మంచి మంచి ప్లాన్స్ తో వచ్చారు ఈ డిస్కషన్స్ లో. వాళ్ళ ఇంట్లో వాళ్ళొక రూమ్, ఒక స్థానం తయారు చేయాలి. నో కంప్లైంట్ జోన్, ఓన్లీ హ్యాపీ కాన్వర్జేషన్స్, అంటే మంచి సంతోషకరమైనటువంటి కాన్వర్జేషన్స్ మాత్రమే మేము అక్కడ చేస్తాము అని. జపాన్ నుంచి ఒక అక్కే రాశారనమాట, గ్రీన్ ఏరియాస్, గ్రీన్ స్పేస్, బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్. మీరు చూడగలుగుతున్నారు కదా ఏ విధంగా ఎంత కనెక్టెడ్ గా అందరూ ఆలోచించడం మొదలెట్టారు జాగ్రఫికల్ వైజ్ రాబోయే ప్రపంచం గురించి. మరి ఏం చేయగలరు అటువంటి ప్రపంచం అంటే స్వతంత్రము, అందరికీ కూడా మంచి స్థానము, వీటన్నిటితో బాటి అటువంటి ప్రపంచాన్ని మీరు సృష్టించడానికి మీరేం చేస్తారు ఇప్పుడు అంటే, నేను ఒక కార్నర్, ఒక మూలను నేను సృష్టిస్తా. ఆ మూలలో నేను స్వతంత్రంగా నేను స్వప్నం చూడగలను, దృష్టిని రచించగలను. పోస్టల్ స్టాంప్స్
curtained off. Shoe Shine Boys in Brazil, they said, బ్రెజిల్లో షైన్ "Taking బాయ్స్ each other's brushes, we're going to cooperate, and I'll lend my brushes to other children in the group." ఇతరుల బ్రష్ల్ని తీసుకోవడం కన్నా Wonderful things that came that were very మేము మా touching. బ్రష్ల్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాము అని చెప్పారనమాట. ఈ విధంగా హృదయాన్ని ద్రవించేటువంటి We had an అనేక intention సంకల్పాలు committee. ఇతరుల యొక్క We had a national ఆలోచనలను committee of patrons. So a couple of Brahmins, తెలుసుకునే so అవకాశం they had లభించింది. Brahmins, and we had princes and princesses and బ్రాహ్మణ్స్, నాన్ joined బ్రాహ్మణ్సే the కాదు, project. క్వీన్స్, In ప్రిన్సెస్, Spain, ప్రిన్సెసెస్, that క్వీన్ ఆఫ్ Prakash స్పెయిన్ Mani to come and దాది meet ప్రకాష్ మణిని Daddy came to ఆహ్వానించడం జరిగింది. So అప్పుడు దాది it ఎప్పుడైతే was, and it was very విదేశాలకు spiritual. వచ్చారో అప్పుడు తన దగ్గర కూడా Souls and ఎంత moving. వెళ్ళడం And జరిగింది. he said, you know, బాబా "If యొక్క it's ఒక something ఇంద్రజాలం that లాగా you're జరిగింది. doing something బాబా for the అన్నట్లుగా world, మీరు just tell ఏదన్నా Baba, మీకు Baba శ్రమ will take అనిపిస్తే, care of కష్టం it." అనిపిస్తే It was జస్ట్ such బాబాకి a చెప్పండి, బాబా మీరు calming చూసుకోండి అని చెప్పి experience. అంతా వదిలేసేయండి. బాబా ఉన్నాడు కదా At the House చూసుకోవడానికి. of Parliament, and we had top celebrities participating. హైయెస్ట్ సెలబ్రిటీస్ Really కూడా amazing పార్టిసిపేట్ things. చేయడము, ఇది And నిజంగా చాలా all విశేషమైన the సంఘటన. responses that came through, అందరి దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానాల ఆధారంగా మేము ఏం చేసామంటే పీపుల్స్ విజన్ అనేది మేము తయారు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ అనేది వాల్యూస్ ఆధారంగా జరిగింది, అంటే విశేషతల ఆధారంగా. సో మేము వాళ్ళ విజన్ ని మీరు యాక్ట్ చేయాలి అని చెప్పి మేము అడగడం చెప్పారు. అంటే మీరు ఒక పోయట్రీ, కవిత్వాలు రాయటము, లేకపోతే కథలు రాయటము, లేకపోతే ఒక ఏంటి నాటకం తయారు చేయటము, ఈ విధంగా అని చెప్తే ఎన్నో నెలలకు ఈ పనంతా జరిగిందనమాట. అప్పుడు అంతిమంలో సారం తీసుకొని వచ్చారు. గ్లోబల్ విషన్ అనే అంశం తయారయ్యింది. ఎవరైతే ఈ ప్రాజెక్టులు తయారు చేశారో వాళ్ళందరూ కూడా ప్రపంచం నలువైపుల నుంచి, యుఎస్ఏ, ఫిలిప్పీన్స్, అన్ని రకరకాల దేశాల నుంచి వచ్చారు. అది చాలా అమేజింగ్ గ్యాదరింగ్. ఈ యొక్క సమావేశమే బాబా ముందు వెళ్ళి చెప్పడము జరిగింది. చాలా శక్తిశాలి విషయాలు జరిగాయి ఆ రోజుల్లో. బాబా కేవలం ఆశీర్వాదాలు మాత్రం ఇవ్వడమే కాదు, వాళ్ళల్లో ఆ శక్తిని నింపి ముందుకు వెళ్ళే ఉత్సాహాన్ని ఇచ్చారు. బాబా యొక్క విజన్ అనేది చాలా ఫోకస్డ్ సేవ యొక్క విషయము. పూర్తి ప్రపంచము పట్ల భారతదేశము, బాబా కూడా సేవ చేస్తున్నారు, పూర్తి విశ్వ సేవ చేస్తున్నారు. విషయాలు చాలా తొందరగా జరిగేలాగా అయ్యాయి. ఒక మొత్తం పుస్తకం అనేది పబ్లిష్ చేయబడింది. నేషనల్ ఆఫీసుల్లో ఈ యొక్క పుస్తకం తప్పకుండా ఉంది, అది మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ జయంతిబెన్, చాలా ధన్యవాదాలు. దీంతో పాటు బాబా చెప్పారు ఈ యొక్క మురళిలో, బాబా అన్నారు, మీకు ఏదైనా కష్టం అనిపిస్తే బాబా సహజం చేస్తారు, అందులో మీ యొక్క బుద్ధిని ఉపయోగించాల్సిన అవసరం లేదు అన్న. ఒక్కొక్కసారి జ్ఞానంలో చాలా ఉపయోగించడం జరుగుతుంది. అప్పుడు ఆత్మ అనేది బాగా ఆలోచించి జ్ఞానాన్ని వదిలి వెళ్ళిపోవడము జరుగుతుంది. ఇక బాబాని కూడా వదిలేసి వెళ్ళే పరిస్థితులు కూడా వచ్చాయి ఆత్మలు. ఈ విషయం గురించి నేను కొన్ని క్షణాల క్రితం నేను పంచుకున్నాను. మీ బుద్ధిని మీరు ప్లాన్ చేయడానికి ఉపయోగించుకోండి. సేవను ప్లాన్ చేయడం అనేది వేరు, అంటే విచారసాగర మంథనం చేయటము అవన్నీ వేరు. మీ బుద్ధిని ఎందుకు బాబా ఎందుకు ఇలా చెప్పారు, బాబా ఇంకేంటి ఇట్లా చెప్తున్నారు, దాది ఇలా చెప్పారు అని ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని విరిచి తేలికలు చేస్తున్నారో అప్పుడు అది మంచిది కాదన్నారు.
నేను నా సమయాన్ని నమ్రతతో శాంతంగా మనం ఉండాలి. నా సమయాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవాలి. అప్పుడే నేను అర్థం చేసుకోగలుగుతాను, బాబా ఇది ఎందుకు చెప్పారు ఇలాగా అని అప్పుడే నేను అర్థం చేసుకోగలను. నేను చాలా తెలివిగా నా యొక్క బుద్ధిని నా కాళ్ళను కోసినట్టుగా ఉండకూడదు అనమాట. నేను ముందుకు వెళ్ళాలి, అటువంటి ఆ విధంగా నేను ఆలోచించాలి. ఈ మనస్సును ఇటువంటి చిలిపి ఆలోచనల నుంచి దూరంగా పెట్టుకోండి. బాబా చాలా వేరే వేరే పరిస్థితులు అన్నమాట, ఇవన్నీ కూడా బుద్ధిని ఉపయోగించే పరిస్థితులు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ విషయమై బాబా అనేక రకంగా చెప్పారు. ఏ విధంగా మనము ఈ యొక్క సందేశాన్ని 10 మందికి ఇవ్వగలము. ఇది 1988 గుర్తుపెట్టుకోండి. Create your vision of a better world, and that's your donation to the Global Bank. A few people reacted to the word vision, and they said, no, we don't want to use the word vision. And of course, a couple of years later, every corporation, every business had within its scheme what is purpose, what is mission, and what is vision. 2 సంవత్సరాల తర్వాతనే ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్క సమావేశము వీరి యొక్క మిషన్ ఏంటి, ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవడం వచ్చింది. బాబా అందరి యొక్క బుద్ధిని టచ్ చేయడము, ప్లాన్లు తయారు చేయించడము, సేవ యొక్క అభివృద్ధి జరగడం అనేది జరిగింది. 4 గంటలు తయారు చేయడము, తుంచుకోవడము, తెంచడము, తయారు చేయటము, చూడటము. ఈ యొక్క సమయం, ఎంత సమయం మీరు వెచ్చించారో ఇది రచించడానికి, ఇది కూడా మీరు ఆశీర్వాదాలను మీరు సంపాదించుకుంటారు. ఈ విధంగా ఒకవేళ మీ బుద్ధిని కేవలం మీరు జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కన్నా మీరు ఆ జ్ఞానంని ఇంకా తెంచి మాట్లాడితే, ఆలోచిస్తే మాత్రము ఆ యొక్క నిశ్చయం ఏదైతే ఎవరైతే మనకు చెప్తున్నారో అతని మీద మీకు నిశ్చయం అనేది తొలగిపోతుంది. ఒకటేమో మాట్లాడడం, రెండవది అనుభవం. అప్పుడే మీకు ఈ యొక్క డీటెయిల్స్ క్లియర్ గా అవుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? అహంకారమా? నా యొక్క సోమరితనాన్ని నేను జస్టిఫై చేసుకుంటున్నానా, లేకపోతే అసంతుష్టతను చూపించుకోవడమా? ఏంటి దీంట్లో అని ప్రశ్న. అంటే జ్ఞానపరంగా క్వశ్చన్స్ అనేది ఏదైతే అసలుకి కంప్లీట్ గా అసలుకి ఇర్రిలవెంట్ అన్నమాట. అటువంటి ప్రశ్నలు నా చుట్టూ విషయాలు జరుగుతున్నాయి, కానీ నేను దాన్ని స్వీకరించకుండా దాన్ని ఛాలెంజ్ చేసే విషయము. అంటే నేను అడాప్టబుల్ చేసుకోలేని పరిస్థితి. డ్రామా పట్ల సింప్లిసిటీతో స్వీకరించకపోవడం. ఎలా ఉంది ఏంటి డ్రామా ఇలా ఉంది అనడం కన్నా, డ్రామా యాక్యురేట్ కాబట్టి నేను స్వీకరించి వెళ్ళాలి అని ఆ విధంగా పారుతూ పోయాలి. సెలయేరు లాగా lack of acceptance. నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను, ఇదేంటి ఇలా జరుగుతుంది అంటే మాత్రం బుద్ధి స్టక్ అయిపోతుంది, అక్కడ ఆగిపోతుంది అనమాట. అప్పుడు అహంకారం అనేది వస్తుంది. ల్యాక్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వల్ల నా యొక్క కంట్రోల్ అనేది పోతుంది అనమాట. ఏది ఎలా జరగాలో ఇలా జరగాలి అని అంటే ఆ విధంగా జరగకపోవడము, అసంతుష్టత కలగడము, విషయాలు నేను అనుకున్నట్టు జరగకపోతే మాత్రము ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి బాబా చెప్పడం జరిగింది. జంతుగా నేను నాకు రాజయోగం చేస్తున్నప్పుడు నేను బాబాతో మాట్లాడుతున్నాను. ఆ రోజులు నెటివి పోయాయి బాబా అంటే మీరు కూడా చెప్పారు కదా, ఆ రోజుల్లో బాబా ప్రాజెక్ట్ గురించి బాబాని అడిగేవారు అని చెప్పి. ఆ రోజుల్లో మనం బాబాతో ఎన్నో విషయాలు అడిగేవాళ్ళము.
అంటే ఈ సమయంలో బాబా నుంచి మనం సరి అయిన మార్గంలో ఉన్నాము అనేది ఎలా తెలుసుకుంటాము? బాబా దగ్గర నుంచి ఎటువంటి సిగ్నల్ మనకు లభిస్తుంది? ఇదంతా మంచిగానే జరుగుతోంది. ఎవరికైతే ఈ బ్లెస్సింగ్స్ లభించాయో అప్పుడు ఆ కాలంలో అది మంచిది, పర్సనల్ బ్లెస్సింగ్స్ అనేటివి లభించింది. కానీ ఇప్పుడు ఎలాగా దాన్ని అనుభవం చేయాలి ఇప్పుడు వచ్చే ఆత్మలకి? ఈ సమయంలో అవును, అన్ని కూడా మారిపోయింది, వేరువేరుగా అయ్యాయి. నా జ్ఞానము, యోగము, సంబంధాలు, సేవ ఇవన్నీ నా ధారణ. మరియు నేను ఎప్పుడైతే బాబా ముందు కూర్చుంటానో నేను బాబా యొక్క ప్రేమను పొందుతున్నట్టుగా అనుభవం చేస్తున్నాను. బాబా యొక్క ప్రేమను అనుభవం చేయడము, క్యాచ్ చేయడము, ఫీల్ చేయడము, ఇది ఒక మంచి అక్నాలెడ్జ్మెంట్ అన్నమాట. అప్పుడప్పుడు నాకు అది మంచిగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు బాబా ముందు కూర్చుంటే నేనేమి అనుభవం చేయలేకపోతున్నాను. బాబా యొక్క ప్రేమ నాకు పొందలేకపోతున్నాను, నా వరకు చేరుకోలేకపోతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే నేను అనుకున్నట్టు పనులు జరగవు. అలాంటప్పుడు నేనేదో ఒకటి మిగిలిపోయిన విషయాన్ని నేను ధ్యానం ఉంచాలి. ఈరోజు నేను చెప్పినటువంటి పరిస్థితుల్లో ఒకటి బ్లెస్సింగ్ అబౌట్ కర్మయోగ. ఒకవేళ నేను కర్మయోగిని అయితే నేను ఈ బ్లెస్సింగ్ ని నా కోసము తీసుకోగలనా? బాబా ఏదైతే చెప్తున్నారో కర్మ యోగ అనేది చాలా శ్రేష్టంగా ఉంది అని చెప్పారు. కర్మయోగం వల్ల మీకు తొందరగా ఫలాలను పొందవచ్చు అన్నారు. మీరెవరు, మీరేం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అనేది మనం గుర్తు పెట్టుకుంటే కర్మ యోగం చేసినప్పుడు ఎవరైనా నాకు చెప్తే నేను చేస్తే అంత సంతోషం ఉండదు. కానీ ఒకవేళ ఎవరన్నా అదే విషయం అది నన్ను అడిగినప్పుడు నేను చాలా సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా చేస్తే నా భాగ్యం పెరుగుతోంది. అవును, ఇది నాకు తెలుసు, చేయడం నేను చెయ్యగలను, పరమాత్మ ఒకటి ఇంట్లో నాకు మంచి భాగ్యం కలిగింది చేయటానికి అని అనుకుంటే మాత్రము అప్పుడు నా భాగ్యం అనేది పైకెళ్తుంది. అంత ప్రేమగా నేను చేసినప్పుడే నా ముఖం పైన మంచి చిరునవ్వే కాదు, ఆ ఉమంగ ఉత్సాహము, నా భాగ్యం వెలిగిపోతున్నట్టుగా ఆ రేడియన్స్ అనమాట, ఆ ప్రకంపనలు అనేటి సంతోషపు ప్రకంపనలు, ఆనంద ప్రకంపనలు, సంతుష్టి యొక్క ప్రకంపనలు ఆ విధంగా నా నుంచి వెదజల్లింపబడుతుంది. చిన్న విషయాలు, కొన్ని విషయాలు టైప్ చేయడము, గంటలు మీరు టైప్ చేసి పంపిస్తున్నట్టు అంటే మీరు దేని గురించి చేస్తారు? అలసిపోతున్నారా? దేని గురించి చేస్తున్నారు? మానవుల గురించా, తండ్రి గురించా? మన భాగ్యాన్ని మనం తయారు చేసుకుంటున్నాం అంతే కదా. ఏ బ్లెస్సింగ్ అయినా మీరు తీసుకోండి, మీలో లోపల అది ప్రకంపిస్తే మాత్రము అది మీరు పొందినట్టు. మూడవది నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ విషయంలో ఈ విషయం అడగడం జరిగిందనమాట ఒకసారి దాది గుల్జార్ గారిని, ఆఖరిసారిగా చాలా సమయం క్రితం 2010 లో జరిగింది అనుకుంటా, 2010లో జరిగింది ఇది. దాది ప్యారిస్ లో ఉండేవారు. పెద్ద హాల్ ఉంది, అన్ని క్లాసులు కూడా అక్కడే జరిగేది. ఒక రెట్రీట్ లాగా జరుగుతుండేది. బ్రాహ్మణ్స్ కి అకామిడేషన్స్ హైయర్ అకామిడేట్ చేశారు. 300 మంది బ్రాహ్మణులు రకరకాల దగ్గర నుంచి, ఫ్రాన్స్ నుంచి, దగ్గర ఉన్నటువంటి దేశాల నుంచి రావడం జరిగింది. అందరికీ మంచిగా అక్కడక్కడ అకామిడేషన్స్ పెట్టి దేశాల్లో మధ్యలో అన్నమాట, సిటీ నగరానికి మధ్యలో ఒక మంచి హాల్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక రెట్రీట్ లాగా జరిగింది. దాది గుల్జార్ అన్నారు, మీరు ఏదైతే చదువుతున్నారో మీకు అది వరదానమే కదా, మీరు అది స్వీకరిస్తే. కానీ అదొక బీజం లాగా, అందుకే మీరు మీ మనసులో ఆ బీజాలను అలా పట్టుకొని ఉండండి. ప్రేమతో దానికి మీరు ఇవ్వండి, ధ్యానం ఉంచండి. ఒకవేళ మీరు దానికి ప్రేమ అనేటువంటి నీరు పోస్తూ ఉన్నారు మరియు ధ్యానం ఉంచుతున్నారు అంటే ఆ యొక్క బీజం అనేది తప్పకుండా ఫలీభూతం అవుతుంది.
కాబట్టి మీ యొక్క అటెన్షన్ ప్రతిరోజు ఈ యొక్క మురళిని పై మీ యొక్క ధ్యానము మరియు బాబా ఏం చెప్పారు బ్లెస్సింగ్ లో, అది నేను ఎలా అయినా సాకారంలో తీసుకురావాలి, నా కోసం అది నేను సత్యంగా చేసుకోవాలి అనుకుంటే ఎంతమంది ఆ బీజాలను తీసుకొని నీరు చల్లి దాన్ని చూసుకుంటారు, దాంట్లో విత్తనాలు అనేటివి అలా మొలకెత్తుతాయి. రకరకాలుగా దీన్ని ఆలోచించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. మూడవది చాలా ముఖ్యమైనది, అందరూ తీసుకోవచ్చు, అనుభవం చేయొచ్చు. మూడవ విధానం మీరు ప్రయత్నించాలి, అంతే. నిజంగా ఇది చాలా సత్యమైన విషయం జంతువే. ఎవరైతే వీటి మీద పని చేయగలుగుతారో, వరదానాలు మురళిలోని యొక్క పాయింట్లు, వారికి తప్పకుండా ఇది సత్యంగా అవుతుంది. ఏ విధంగా నేను శాంతి యొక్క శక్తిని జమ చేసుకోవచ్చు అంటే ఆలోచించండి. ఒక చిన్న పిల్లల పిగ్గీ బ్యాంక్ ఉంటుంది కదా, వారానికి ఆఖరు రోజు, లేకపోతే నెల ఆఖరు, లేకపోతే సంవత్సరం ఆఖరు రోజు ఎంత అయిందో తెలిసిపోతుంది, చూసుకుంటారు కదా. ఆ విధంగా మీరు ఉదయం యోగం చేస్తున్నారు, మీరు సాయంత్రం యోగం చేస్తున్నారు, కానీ రోజంతా కూడా మీకు అసలు సమయమే లేదు కూర్చొని యోగం చేయటానికి. మరి అలాంటప్పుడు కొన్ని క్షణాలు దుర్లభించినా కూడా చాలా సిన్సియర్ గా రోజువారీలో ట్రాఫిక్ కంట్రోల్ అనుకోండి, ఆ కొన్ని క్షణాలు మాత్రము, ట్రాఫిక్ కంట్రోల్ మాత్రమే కాదు, మీరు బస్ స్టాప్ లో వెయిట్ చేసినప్పుడు, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, వేరే వాళ్ళ గురించి మీరు వారి గురించి వెయిట్ చేస్తున్నప్పుడు, ఆ సమయంలో ఎందుకు వాళ్ళు రావట్లేదు, ఇంకా ఎప్పుడు వస్తారో ఏమో, నన్ను ఇంకా ఎంతసేపు ఇలా ఉంచుతారో ఏమో అని ఆలోచించడం కన్నా, మీ మనసును ఆ సమయంలో శాంతంగా బాబాతో కనెక్ట్ చేయడంలో ఉపయోగిస్తే, అది కొద్ది క్షణాలే కావచ్చు, ఒక క్షణం కూడా కావచ్చు, ఒక నిమిషం కావచ్చు, కానీ అది పర్సనల్ గా మీకు అనుభవం కలుగుతుంది. మీ హృదయం మొత్తం ఆ శక్తితో నిండిపోతుంది, ఆధ్యాత్మిక శక్తి మొత్తం నిండుకుంటుంది మీలో. ఆ ఒక్క నిమిషము పని, 3 నిమిషాల పని శాంతంగా ఉండడం వల్ల శాంతి యొక్క శక్తి మీకు లభిస్తుంది. అదే మీరు జమ చేసుకుంటున్నట్టు, ఆ యొక్క జమా ఖాతా అనేది మీకు తప్పకుండా కనిపిస్తుంది, మీరు అనుభవం చేస్తారు. ఏ విధంగా మీరు ఎక్కువ మీరు సంతుష్టతను అనుభవం చేస్తారు. ఈ విధంగా అందరూ అన్ని కూడా ఇంకా మునుపటి కన్నా మంచిగా స్మూత్ గా జరుగుతున్నట్టుగా, సునాయాసంగా జరిగిపోతున్నట్టుగా మీరు అనుభవం చేస్తారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జయంతిబేన్. సాకార్ బాబా ఇంత స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా ఉండేవారు. అవ్యక్త బాబ్దాదా చాలా ప్రేమగా, ఎంతో కేరింగ్ గా ఉన్నారు. ఎందుకని? అవునా, కొన్నిసార్లు యాక్చువల్ గా చాలా వేరుగా అనుకుంటాం అన్నమాట. కొన్ని విషయాలు సాకార బాబా మురళిలో ఎంతో సహజంగా, ఎంతో తేలిగ్గా చేస్తున్నట్టు, అండ్ అవ్యక్త బాబ్దాదా ధర్మరాజులా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బాబా అంటారు కదా, ఇలా చెయ్యాలి, ఇది విధంగా చెయ్యాలి, మీరు ఇది చెయ్యకపోతే మీరు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అని బాబా చెప్తారు. యోగము, సేవ, ధారణ, వీటి విషయాలు చెప్పి పునాదిని ఇంకా గట్టిగా చేయడం జరిగింది. ఆ శక్తిశాలి పునాది వేయడంతో ఈ పునాది వలనే ఎటువంటి విఘ్నాలు రావన్నమాట. బాబా అనుభవం చేయిస్తున్నారు, మనందరికీ కూడా అనుభవం చేయించడం, ప్రాక్టికల్ గా మనకి అనుభవం చేయించారు. శివబాబా పిల్లలందరూ కూడా ఎప్పుడైతే లాస్ట్ అయిపోయారో, అప్పుడు బాబా వచ్చి చెప్పి, నేను మిమ్మల్ని కలుస్తాను, నేను మీకు పాలన ఇస్తాను, మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పడము, అవ్యక్త మురళిలో ఆ విధంగా మొదలవ్వటము. మొదటిసారి శివబాబా ఒక కమాండర్ లాగా, ఆర్మీ కమాండర్ కదా బాబా,
అక్కడ ప్రేమ కూడా ఉంది, అక్కడ చాలా సమాచారం కూడా ఉంది. రాబోయే 50 సంవత్సరాలు కన్నా ఎక్కువ ఏం జరుగుతుంది. అందుకే దాని తర్వాత బాబా అవ్యక్త మురళిలో చాలా క్లియర్ గా అన్నమాట ఎందుకు ఆ నక్షత్రాలు అనేటివి కింద పడతాయి. కొంతమంది అలా చేస్తారు. ఎందుకు బాబా ఇలా చెప్తున్నారు? ఆ యొక్క తోక చుక్కలు సంగతి ఏంటి? అమ్మాయి వన్ ఆఫ్ దెమ్. స్వయాన్ని చెక్ చేసుకో. నేను అవ్యక్త బాధ చక్కగా చెప్తున్నప్పుడు బాబా కేటగరైజ్ చేస్తారు 1, 2, 3 అని అనేక మురళిలో బాబా ఈ విధంగా చక్కగా స్పష్టంగా ఒక్కొక్కసారి 1, 2 అంతే. ఒక్కొక్కసారి అయితే బాబా 1, 2 అని ఆ విధంగా చక్కగా పద్ధతిగా చెప్పేస్తారు. అవ్యక్త బాప్దాద భాష అనేది చాలా లోతైన ఆధ్యాత్మిక భాషను ఉపయోగిస్తారు. సాకార బాబా అది అంత లోతైంది కాదు. అవ్యక్త బాప్దాదాది చాలా శక్తిశాలి ఆధ్యాత్మికమైనటువంటి భాషే కాదు, ఆ జ్ఞానం కూడా. మొదట్లో మంచిగా ఎంపవర్మెంట్ ఇస్తారు, ప్రేమ ఇస్తారు. దాని తర్వాత మాయ ఏ విధంగా వస్తుంది మార్గంలో మీరేమేమి అనుభవం చేస్తారు. మీరు కింద పడము, వినాశనం అవ్వటము, ఎదగటము, మాయతో మీ యొక్క యుద్ధం జరగటము, ఇవన్నీ కూడా స్పష్టంగా అనుభవం చేయిస్తారు. ఒక్కొక్కసారి మీకు చాలా లోతుగా అనుభవం అవుతున్నప్పుడు మీరు అరే చాలా మంచి మురళి, నిజంగా మంచి మురళి, కానీ నేను దాన్ని పూర్తిగా గ్రాస్ప్ చేయలేదు. అనుభవం కాని రోజులు ఏంటి అంటే ఆ మురళి అప్పుడు కూడా చాలా మంచి మురళి, కానీ నేను అనుభవం చేయలేకపోయాను, పూర్తిగా దాన్ని గ్రహించలేకపోయాను. బాబా అందుకే గాడ్ ఆఫ్ ద గీత అంటారు. మీరు ఒకవేళ బ్రాహ్మణ అయితే మీరు మంచిగా అర్థం చేసుకోగలిగితే మరి బాబాని మళ్ళీ అది రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అది మీ జ్ఞానం యొక్క పునాది. ఇప్పుడు మీరు ఏం కావాలి? కావాల్సింది యోగము మరియు ధారణ. మీరు జ్ఞానం అర్థం చేసుకున్నారు, యోగం ఏ విధంగా పనిచేస్తుందనే మెకానిజం మీరు అర్థం చేసుకున్నారు. అయితే ఆ యొక్క అనుభవం యొక్క డెప్త్ ఎలా ఉంటుంది, ఏ స్థితిలో మీరు ఉన్నారు, కర్మాతీత స్టేజ్ ఏంటి, అవ్యక్త స్టేజ్ ఏంటి, అవ్యక్త స్థితి, అవ్యక్త ఫరిష్ట స్థితి, కర్మాతీత స్థితి. అండ్ బ్రహ్మ బాబా ఏ విధంగా తన యొక్క స్థితిని పొందారు. ఇప్పుడు మీరు కూడా మీకోసం మీరు చెయ్యాలి కదా. అవ్యక్త బాబ్దాదా అందుకే ఈ విషయాలన్నీ కూడా మనకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాబా ఇవన్నీ కూడా అభ్యాసం చేసేవాళ్ళు, అందుకే ఆ రిజల్ట్స్ అన్ని కూడా మనకి తెలిసాయి. ఇది మెథడ్, ఇది రిజల్ట్స్ అన్నమాట, ఇది పద్ధతి, ఇది దీని యొక్క పర్యవసానం అని చెప్పడం జరిగిందనమాట. అందుకే చాలా విశదీకరించి అవ్యక్త బాబ్దాదా మనకు చెప్పడం జరుగుతుంది సాకార మురళిలో. ఇప్పుడు మనం మొత్తంగా మనం బాబా యొక్క స్టైల్ అనేది, భాష, పద్ధతి అన్ని కూడా వేరుగా ఉండేదన్నమాట. థ్యాంక్ యూ జయంతిబేన్. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మీరు ఏమనుకోకపోతే కొద్దిగా చిన్నదిగా మీరు జవాబు చెప్పొచ్చు వీటికి. Yes, you can feel it all the time. You saw the daddy sparkle with super sensuous joy. అతి సుఖం అనేది మనం ఎప్పుడూ కూడా అనుభవం చెయ్యొచ్చా? అవును, మీరు తప్పకుండా అనుభవం చెయ్యొచ్చు. అది తప్పకుండా మీరు కర్మేంద్రియాల ద్వారానే కనిపిస్తుంది కదా. సంతోషము అనేది నేను మాట్లాడే మాటలు, నా ముఖము, నేను చేసే కర్మలు, వీటి ఆధారంగానే కదా కనిపించేది. ఇంకో 2 ప్రశ్నలు ఉన్నాయి. భవిష్యత్తు యొక్క సేవను మీరు ఎలా చూస్తారు? మెగా ప్రోగ్రాములు అనేవి జరుగుతాయా? ఆ మెగా ప్రోగ్రాముల్లో పనిచేసి సేవ చేసేటువంటి సంతోషాన్ని మేము చాలా మిస్ చేస్తున్నాము. అవును, పెద్ద ప్రోగ్రాముల్లో సంస్కారాల యొక్క రాసు, సేవ, సంపద అంతా కూడా మంచిగా ఖర్చు అయ్యేది. ఇప్పుడు మెగా ఈవెంట్స్ జరగడం కొంత సమయం వరకు అయితే ఉండదు. స్నేహ మిలనాలు, చిన్న చిన్న మిలనాలు, సమావేశాలు, సేవలు జరుగుతాయి.
కానీ భగవంతుడి యొక్క సేవ జరగడము, అతని యొక్క సందేశం అనేది ప్రపంచం నలువైపులా వెళ్ళడము అనేది జరుగుతూనే ఉంటుంది ఉద్దేశంతో. అది జూమ్ క్లాసెస్ కానివ్వండి, ఒక స్పెసిఫిక్ గ్రూప్ కానీ లేకపోతే పబ్లిక్ ఈవెంట్స్ కానివ్వండి. దివాళీ ఈ సంవత్సరము లో 100 మంది ఎవరైతే దాని ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు అక్కడ. కానీ ఆ పబ్లిక్ అందరూ ఎలా ఉంటారు చూసే వాళ్ళంతా వాళ్ళు స్క్రీన్ పైన చూస్తారన్నమాట. ఎంత ఎక్కువ ఖర్చు చేసేవాళ్ళు ట్రఫాల్గర్ స్క్వేర్ లో దీపావళి కోసము. లండన్ కౌన్సిల్ పెద్ద బడ్జెట్ దానికోసము పెట్టి ఎంత ఖర్చు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంకా కూడా చాలా మందికి ఈ యొక్క సందేశం అనేది తప్పకుండా చేరుతుంది. తత్వ ప్రధానం అంటే ఏంటి? తత్వ ప్రధానం అంటే సంపూర్ణమైన పవిత్రత. నా యొక్క సంకల్పాలలో పవిత్రత, నా యొక్క వృత్తిలో, నేను వైబ్రేషన్స్, నేను చేసే పనులలో, నా సంబంధాలలో, మానవులతో నా సంబంధము, ప్రకృతితో నా సంబంధము, సంపూర్ణమైనటువంటి పవిత్రమైన ప్రకృతి. ఆ స్థితి అనేది చాలా మొదట్లో ఉండేది. ఆ స్థితి అంటే స్పార్క్లింగ్ ప్యూరిటీ అన్నమాట. సత్వ ప్రధానమైనటువంటి ఆత్మ, సత్వ ప్రధానమైనటువంటి శరీరము. జంతుబేన్ అటువంటిది మరి ఇప్పుడు మేము అనుభవం చేయొచ్చా, లేకపోతే భవిష్యత్తులోనే అనుభవం చేయగలుగుతామా? ఈ రోజు నేను లోపల ఆంతరిక సౌందర్యము, ఆంతరిక పవిత్రతను నేను అనుభవం చేయగలుగుతాను. కానీ పుష్పాలు మరియు ఫలాలు ఇటువంటి యొక్క పవిత్రతను నేను అనుభవం చేయలేను. ఆర్గానిక్ ఇది లభిస్తుంది మీకు, కానీ అంత పవిత్రమైనటివి ఇక్కడ లభించడం కష్టము. కాబట్టి అది కుదరదు విషయాల పట్ల. కొన్ని ప్రశ్నలు అనేటివి ఇంతకు ముందే మీరు సమాధానాలు చెప్పారు. ఆ కొన్ని ప్రశ్నలకి నేను చెప్పదలుచుకున్నాను. అడిగినటువంటి వాళ్ళకి పాస్ట్ రివిజన్స్ ని మీరు విన్నారంటే మీకు దాని సమాధానాలు అనేటివి మీకు లభిస్తుంది. థ్యాంక్ యూ జయంతిబేన్. కొద్ది క్షణాలు మనం ఇప్పుడు దృష్టి తీసుకుంటాము, యోగం చేస్తాము. बाबा मेरी समा लेना, बाबा मेरी यादों को सीने में समा लेना, बस तुझ में ही खो जाऊं, यूं गले से लगा लेना, बाबा मेरी यादों को सीने में समा लेना, बाबा को सीने में समा लेना। संसार से क्या हासिल, एक बाबा अपना है, संसार से क्या हासिल, एक बाबा अपना
जीवन के पग पग में मेरे संग तो सदा चलना बाबा मेरी यादों को सीने में समा लेना बाबा मेरी यादों को सीने में समा हम आए शरण तेरी भरने अपनी झोली हम आए शरण तेरी भरने अपनी झोली जीवन मीठा करती तेरी दृष्टि और टोली सबसे अनुपम अनुभव तुझे अपना बना लेना बाबा मेरी यादों को सीने में समा लेना बस तुझ में ही खो जाऊं यूं गले से लगा लेना बाबा मेरी यादों को सीने में समा लेना बाबा मेरी यादों को सीने में समा लेना Wealthy, happy, loved, and rich. I am wealthy, healthy, 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 happy, loved, and rich. Every morning when I wake up, I give thanks for all I have. And I know that the best and the highest always comes to me. I am happy and content inside. I am a magnet for success. And the world is full of opportunities for me. I am wealthy, healthy, happy, loved, and rich. 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 Every day I am protected by a pure and healing light, bringing me success in everything that I undertake.
I'm full of talent and creative thoughts. My mind is focused and prepared to attract my dreams and bring them to reality. I am wealthy, healthy, happy, loved, and rich. I am wealthy, healthy, happy, loved, and rich. I am wealthy.